డిసిసివ్ పిన్ పాయింట్ యాక్షన్ కూడా ఇవాళ చేశారు. సో ఒకటి, అన్ని పార్టీల్ని ఎట్లా ఈ విషయంలో కలుపుకొని వెళ్తారు అంటే దేశంలో డివిజన్ రాకుండా వన్ వాయిస్ గా వెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ ఒకటి రెండు కామెంట్స్ వచ్చాయి. జిగ్నేష్ మెవానీ గుజరాత్ నుంచి ఆయన ఒకటి ట్వీట్ చేశారు ఎక్స్ లో, సమ్ ఫేక్ నేషనలిజం అని లేకపోతే వార్ మాంగరింగ్ అని ఆయన ఒకటి. ఎవరైనా గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. వాళ్ళని కూడా పట్టించుకొని మనం మాట్లాడుకుని టైం వేస్ట్ అండి. గుజరాత్ లో కాంగ్రెస్ ఎక్కడ ఉందండి? ఇప్పుడు రేపు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిండ్రు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో డెమోక్రసీ ఉంటది. ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు సూడో సెక్యులరిజం వీళ్ళు పాటించేది, వీళ్ళు భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కూడా తాకట్టు పెట్టి ఓవర్ డెమోక్రసీ చేస్తా ఉంటారు. వీళ్ళ డెమోక్రసీ పాకిస్తాన్ లో కూడా పోతా ఉంటది. వీళ్ళు మనకి ఇండియన్స్ కంటే ఎక్కువ డెమోక్రటిక్ గా పాకిస్తాన్ వాళ్ళతో ఉంటారు వీళ్ళు. కాబట్టి వాళ్ళని పెద్ద సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన డెమోక్రటిక్ నేషన్. రేపు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిండ్రు, ఇంతకు ముందు కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిండ్రు. వాళ్ళకి అప్డేట్ చేస్తారు. వాళ్ళు ఏమైనా మంచి సూచనలు ఇస్తే తీసుకుంటారు. ఇవాళ కాంగ్రెస్ ఏమంటుందంటే ఎంత డెమోక్రాటిక్ ఉండాలో అంత తప్పకుండా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉంటుంది. ఆల్ పార్టీ మీటింగ్ నరేంద్ర మోడీ రావాలని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఓన్లీ రాజ్నాథ్ సింగ్, అమిత్ షా వరకే వదిలిపెడుతున్నారు, ఆయన ఎందుకు రావట్లేదు ప్రధాని అని ఇవాళ జయరాం రమేష్. రాహుల్ గాంధీ అండర్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు రావడమే చాలా ఎక్కువ. ఎందుకు అట్లా అంటారు? వాడు కూడా ఒకప్పుడు దేశాన్ని వెళ్ళిన వాళ్లే కదా కాంగ్రెస్ మొన్నటి 10 సంవత్సరాల క్రితం వరకు. అది మన దురదృష్టం. అది ఏలిండు కాబట్టి ఇలా పిఓకే ఉన్నది, అది ఏలిండు కాబట్టి ఇలా పాకిస్తాన్ ఉన్నది. పిఓకే పార్టీ పక్కన పెట్టండి. సర్దార్ పటేల్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉంటే ఈ దేశం విడిపోకపోవు, అసలు పాకిస్తానే ఉండకపోవు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పక్కన పెట్టండి. ఇవాళ అక్సై చిన్ ఉంది అంటే, ఇవాళ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఉందంటే, ఇవాళ పాకిస్తాన్ ఉందంటే, ఇవాళ ఇవన్నీ ఏదైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతా ఉన్నాయంటే దీనికి కారణము నెహ్రూ కుటుంబం. ఓకే, బట్ అదే ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ యుద్ధంలో ఓడించారు కదా పాకిస్తాన్ ను. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ లిబరేట్ చేసింది, లాహోర్ దాకా పోయింది. అమెరికా ఒత్తిడిలోకి వచ్చిన మళ్ళీ వదిలేసింది. ఎందుకు వదలాలండి? వాళ్ళు పిఓకే వదలలేదు కదా, పిఓకే తీసుకోవాలి కదా అప్పటికి. భరత్ గారు, కుషప్రసాద్ గారు చెప్పండి. నమస్కారం.